విశాఖ జ్ఞానాపురం చర్చిలో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక తల్లి వరలక్ష్మి అమ్మమ్మ సావిత్రి శ్రీకాకుళంలో ఆత్మహత్య చేసుకున్నారు. తన కూతురు పూర్ణచంద్రిక మృతి తర్వాత కుటుంబం చిన్నాభిన్నమైపోయిందని తండ్రి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కూతుర్ని చివరి చూపు కూడా చూసుకోలేకపోయామని కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రోజు రోజుకి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, మనందరం చూస్తూనే ఉన్నాం. అవన్నీ తలుచుకోవడానికి కూడా ఎంతో జుగుత్సాకరంగా కూడా ఉంటున్నాయి. ఎందుకంటే కన్న పిల్లల్ని కూడా తల్లులే చంపేస్తున్నటువంటి ఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. ఇప్పుడు డెంకాడ మండలానికి చెందినటువంటి డెంకాడ గ్రామం పూర్ణచంద్రిక అనే బాలిక మృతి కూడా అదేవిధంగా ఒక అనుమానాస్పదంగా తయారైంది. అంటే బాలిక తల్లి చంపిందా, ఇంకెవరు చంపారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రస్తుతం శోక సందర్భంలో ఉంది. ఎందుకంటే ముక్కుపచ్చలారని చిన్నారి 5వ తరగతి చదువుకుంటుంది, సుమారు 10-11 ఏళ్ల వయసు. ఒకసారి మనం ఆలోచించుకోవాలి, సమాజం ఎటు వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుంది అసలు సమాజంలో, అసలు ఇటువంటి సమస్యలు ఇటువంటి వాటికి దారి తీస్తున్నాయి, కొందరి స్వలాభాలు ఇటువంటి వాటికి దారి తీస్తున్నాయా, అసలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం ఎవరైతే చిన్నారి మృతి చెందిందో పూర్ణచంద్రిక తండ్రి శ్రీనివాస్ అంతా ఉన్నారో, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే మీకు? నాకు ఒకే ఒక కూతురండి. నాకు మా ఫ్యామిలీకి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేవండి, ఎటువంటి ఇది లేదు సార్. కానీ నేను ఫోన్ చేసి ఉన్న ఫోన్ కొంచెంసేపు రింగ్ అయిందండి. మరుసోజు లక్షవారం ఉదయం కూడా 7:30 వరకు ఫోన్ రింగ్ అయిందండి. తర్వాత సడన్గా ఫోన్ స్విచ్ ఆపేసి నాకు నాట్ రీచబుల్లో వచ్చారండి. తర్వాత అదే రోజు సాయంత్రం నాకు 7:30, 8 ఆ టైంలో కాల్ వస్తే ఇలాగ మీ అమ్మాయి డెంకాడ నుంచి వచ్చారండి, ఇలాగ అమ్మాయి చనిపోయిందండి, మీ వాళ్ళ తాలూకా కదా, మీరు అర్జెంటుగా రావాలని చెప్పేసి నాకు ఫోన్ వస్తే నేను అప్పుడు బయలుదేరి వెళ్ళానండి. అప్పటికి నా కూతురు చనిపోయిందండి. ఏం జరిగిందనే విషయం నాకు తెలియదండి. ఏదైనా నాకు మీ పోలీసులు, మీ మీడియా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. నాకు ఏదైనా, నా కూతురు నాకు చాలా ఇష్టం అండి, నేను బతికేది దానికోసం అండి. ఎన్ని కష్టాలని దానికోసం పడతానండి. అది లేదని మాట నాకు ఇప్పటికీ తోచట్లేదు, నా మనసులో లేదు. ఏదైనా న్యాయం చేస్తారని మేము ఆశిస్తానండి. మరి ఇంకంతకన్నా నేను చెప్పలేను సార్. అంటే అసలు ఎప్పుడు మీకు ఫోన్ వచ్చింది, ఎప్పుడు చనిపోయింది అమ్మాయి? బుధవారం మధ్యాహ్నం, లక్షవారం మధ్యాహ్నం 4 గంటలకని తెలిసిందండి. అది ఏంటనే విషయం, అది ఎన్ని గంటలు చనిపోయింది, ఎన్ని గంటలు చేశారనే విషయం నాకైతే తెలియదు సార్. నాకైతే ఈవినింగ్ 7:30, 8 టైంలో నాకు ఫోన్ వచ్చింది, ఎలగలగాని చెప్పాను కదా సార్, సో అంతేగాని తర్వాత నాకు ఏమైనా విషయం నాకు తెలియదు సార్. ఎవరు ఫోన్ చేశారు మీకు మీ అమ్మాయి చనిపోయింది? అక్కడి నుంచే మా మిస్సెస్ సెల్ నుంచే ఫోన్ వచ్చిందండి. తన సెల్ నుంచే ఫోన్ చేసి వేరే వాళ్ళు మాట్లాడారు, మా మిస్సెస్ మాట్లాడదండి. తర్వాత మా అత్తగారు ఫోన్ చేసి సీను సర్రా మా పాప చనిపోయిందని చెప్పి ఆవిడే చెప్పారండి. మరి ఎలా చనిపోయింది ఏంటని నేను ఆ విషయం కనుక్కోకుండా ఇమీడియట్గా ఆటో బుక్ చేసుకొని మా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళానండి. ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చాడు, ఇద్దరం కలిసి వెళ్ళామండి. అప్పటికే ఆ అమ్మాయి చర్చిలో నేను పని ఉన్నానండి. మరి ఎలా చేశారు, ఏం చేశారు అనే విషయం నాకైతే తెలియదు సార్. నాకు కాంటాక్ట్ బుడ్లో కూడా వాళ్ళు 2 రోజులు లేరండి. బుధవారం నుంచి లక్షవారం వరకు కాంటాక్ట్ బుడ్లో కూడా లేరండి. అంటే మీ వైవాహిక సంబంధం ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయి? ఎట్లేవు సార్, సమస్యలు ఎట్లేవు సార్. కలిసే అంటే కలిసి అంటే నేను ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మగారికి నాకు చిన్న ఇబ్బంది వల్ల నేను కుటుంబ మా మిస్సెస్కి నాకు కాదు సార్, మా అత్తగారికి ఏంటంటే నేను ఆవిడకి నప్పదు, ఆవిడ నాకు నప్పదు, ఆవిడకి నాకు సమస్య కానీ నా భార్యకి నాకైతే సమస్యలు ఎట్లేవండి. నేను డైలీ వెళ్ళి మా భార్యకి స్పాన్సర్ దగ్గర ఎవరైనా నేను ఎంక్వైరీ చేయొచ్చు, డైలీ నేను హెల్ప్ చేస్తాను. దానికి నా కూతురికి ఏం కావాలనుకో నాకు ఫోన్ చేస్తుంది. రీసెంట్గా లాస్ట్ టైం దానికి బుక్స్, షూస్ ఏం కావాలో నేను కొన్నాను సార్, అన్నీ నేను కట్టాను. ఫీజు అయితే వాళ్ళ మదర్ కట్టారు, ఎందుకంటే వ్యాపారం చేసుకుంటున్నాను. మిగతా దానికి ఏం కావాలో వాటర్ బాటిల్ కానీ అంటే తప్పుగా దానికి కానీ ఏం కావాలో అన్నీ నేనే కొన్నాను సార్. బుక్స్ కానీ 5,000 ఎంత అయింది, వాటికి నేనే కొన్నాను సార్, అన్నీ నేనే చేశాను సార్. ఫీజు మాత్రం నేను కట్టలేదు, అదే నేను చెప్పాలి కదా, మళ్ళీ నేను కట్టాను అంత నన్ను చెప్పడం నేను కట్టలేదు సార్. అది కానీ తనకు ఏ అవసరమైనా నాన్న నాకు ఇది కావాలని చెప్తే ఇమీడియట్గా తీసుకెళ్ళి ఇస్తాను సార్. మీ అత్తయ్య గారిది ఏ ఊరు? మా అత్తయ్య గారు శ్రవకోళం సార్. శ్రవకోళం దగ్గర గూడావ్ అని చెప్పేసి చిన్న గ్రామం సార్. అసలు ఆవిడ ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? ఇద్దరు కలిసి తీసుకెళ్లారా మీ అమ్మాయిని? ఎవరమ్మాయిని? ఆవిడ ఇక్కడే ఉంటున్నారు సార్. లాస్ట్ 5 years నుంచి ఆవిడ రావడం వల్ల నాకు ప్రాబ్లం అయింది సార్. మా మిస్సెస్ నేను బాగానే ఉండేవారం సార్, ఇదే ఇంట్లో ఉండేవారం. ఈ ఇదిలో మీరు ఎవరైనా ఎంక్వైరీ చేయొచ్చు. తను ఆవిడ వచ్చిన తర్వాత ఈవిడ ఏంటంటే నేను ఇలాగేస్తున్నాను, నేను బయటకు వెళ్ళిపోతాను, ఇలా వ్యాపారం చేసుకుంటున్నాను. అప్పుడు కూడా కొన్నాళ్ళు వ్యాపారం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసేది సడన్గా వెళ్ళి మా అమ్మ దగ్గర వెళ్ళిపోతాను చెప్పింది. అక్కడ కూడా నేను కొన్నాళ్ళు ఉన్నాను.
అందరం కలిసి. కానీ ఏంటంటే రోజు రోజు మా అత్తకి నాకు సమస్యలు ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఉంటే ఇబ్బంది అని చెప్పేసి నేను మా ఆవిడ చెప్పేసి నేను వచ్చాను సార్. అలాగని చెప్పి మా ఆవిడకి నాకు ఎటువంటి సమస్యలు లేవు. మంగళవారం నేను తీసుకెళ్ళి పాపను స్కూల్లో డ్రాప్ చేశాను. ముందు మామూలుగా మా అందరం కలిసి బయటకు వెళ్ళాం. రిటర్న్లో వచ్చి స్కూల్లో డ్రాప్ చేసి ఎగ్జామ్ టైం నేను ఎలాగ నన్ను వెళ్తానంటే స్కూల్కి వెళ్ళి మిస్కి ఎంక్వైరీ చేసి మేడం కొంచెం రిక్వెస్ట్ చేసి మేడం ఇలా ఉందండి పాప ఎగ్జామ్ రాస్తాను ఏడుస్తుంది తీసుకొస్తాను మరి టైం అయిపోయింది సరే సింగ్ గారు తీసుకొని వచ్చాయని చెప్పి మేడం చెప్పారు. నేను పాపను తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయించి తర్వాత అమ్మాయి స్కూల్ నుంచి వ్యాన్లో వచ్చింది. నాకు కనిపించడం అదే లాస్ట్ రోజు. అప్పటి నుంచి లక్ష్మణుడు ఈ విషయం జరిగిన తర్వాత దాని మొహం చూశాను. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా చర్చికి తీసుకెళ్లారా అమ్మాయి ఆరోగ్యం సంబంధించి వాళ్ళు? ఇదే ఫస్ట్ జ్ఞానాపురం తీసుకెళ్ళారు? ఇదే ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైం. అది కూడా నాకు చెప్పలేదు సార్. ఇలా తీసుకెళ్తున్నాను ఫోన్ కాంటాక్ట్ ఇలా చేసి నేను చెప్పడం కానీ ఇలా చేయడం నాకు అసలు కాంటాక్ట్లో లేరండి. నాకు అమ్మాయి చనిపోయిన తర్వాత అక్కడ చర్చి నుంచి ఈ అమ్మాయి సెల్ నుంచి నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళు మాట్లాడారు. ఈ అమ్మాయి అయితే మాట్లాడలేదు సార్. తర్వాత మా అత్తగారు ఫోన్ చేసి పూర్ణచంద్రం చనిపోయిందంటే ఎలా చనిపోయింది అంటే అదేంటని చెప్పి ఇమీడియట్గానే బయలుదేరి వెళ్ళడం జరిగింది సార్. జరిగింది అదే సార్, ఇంకంతగానే ఇంకెట్లేదు సార్. అయితే మీరు పోలీస్ కంప్లైంట్ చేశారా ఇప్పుడు అమ్మాయి చనిపోయిందా? నేను చెప్పలేదు సార్. ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఎవరు చర్చి వాళ్ళు ఎవరో మరి ఇంకెవరు ఇచ్చారో తెలియదు. వాళ్ళు వచ్చి వాళ్ళన్నీ చేసి నాకు వచ్చి ఫోన్ వచ్చిన తర్వాత నేను వెళ్ళేసరికి అందరూ పోలీసులు అందరూ ఉన్నారు సార్. అప్పటికి ఇంకేంటి నాకు తెలియదు సార్. అంతే సార్. అంటే మీరేమైనా కేసు పెట్టారా? మా అమ్మాయి నేను పెట్టాను, కేసు పెట్టాను. నాకు న్యాయం కావాలని కేసు పెట్టాను సార్. అంటే మీకేమైనా అనుమానాలు ఉన్నాయా దీనికి సంబంధించి? మీ భార్య మీద కానీ మీ అత్తయ్య మీద కానీ? మరి అనుమానం అంటే ఉన్నాయి సార్. ఎందుకంటే వాళ్ళ ముగ్గురే విన్నారు కాబట్టి. వాళ్ళ ముగ్గురే విన్నారు, నేను వెళ్ళలేదు, నాకు తెలియదు, నాకు చెప్ప జరిగిందని మీరు ఎంక్వైరీలో మీరు తేల్చాలి సార్. అంతే. అంటే ఇప్పుడు మొహానికి గుడ్లు కట్టడం, నోట్లో గుడ్లు కుక్కడు ఇవన్నీ కూడా మనం వీడియోలో చూస్తుంటాం. చూసాం మనం కూడా వీడియోస్ బయటకు వచ్చే చూసాం. అసలు ఏమనిపించింది అసలు ఆ సంఘటన అంతా చూస్తే? అప్పటికి వెళ్ళి బాడీ మాత్రం నార్మల్గా ఉంది సార్. అప్పుడు వాళ్ళు చేయవలసిన పనులను చేసి మామూలుగా వాళ్ళకి ఏం తెలియనట్టు గుడ్లు తీసి సైన్ పడేసి అలా ఉంచారు సార్. ఇప్పుడు వాళ్ళ మీద కేసు నమోదు చేశారా? పోలీసు నమోదు చేశాను సార్. నేను కేసు నమోదు చేశాను. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు వాళ్ళు? కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఉన్నారని తెలిసింది సార్. మీరు కూడా ఆయనతో పాటు వెళ్ళారు అంటే అక్కడ చూశారు కదా మొత్తం సంఘటన అంతా చూశారు మీరు కూడా. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఏమనిపించింది? నాకు అనుమానం వాళ్ళిద్దరే. ఎందుకంటే జ్ఞానపురం చర్చిలోకి ముగ్గురు వెళ్ళారు. అటు నుంచి బాడీని వదిలేసి ఇద్దరు వచ్చేస్తున్నారు. అక్కడ వాచ్మెన్ కేకలేసి పట్టుకుండాలి. వెంటనే తలుపులేసి బంధించారు ఇద్దరిని. సో ఇది తండ్రి శ్రీనివాస్ మాత్రం తన వైవాహిక జీవితంలో తన అత్తగారు వచ్చిన తర్వాత కొంత డిస్టర్బెన్స్ ఏర్పడింది, దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూతురు మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను, తన ప్రతి అవసరం కూడా తీరుస్తూనే వచ్చాను, చదువుకు సంబంధించి కావచ్చు, ఇతర ఆరోగ్య ప్రతిదీ కూడా నేనే చూసుకుంటున్నాను ఆర్థిక పరంగా కూడా. అయితే ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికే పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. తన భార్య అత్త వాళ్ళిద్దరి మీద కూడా తనకు అనుమానం ఉంది. తన గ్రామస్తులు అదే చెప్తున్నారు, బంధువులు, బాలిక తండ్రి శ్రీనివాస్ కూడా అదే చెప్తున్నటువంటి విషయం. సో చూడాలి మరి ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. తనకు మాత్రం తన భార్య అదే అత్త మీద డౌట్ ఉంది. అలా చిన్నపిల్లని అలా చేయడం చాలా బాధ తట్టుకోలేకపోతుందని చెప్పి తన కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి దృశ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో చూద్దాం ఇటువంటి తండ్రి శ్రీనివాస్కి అదేవిధంగా మృతి చెందిన బాలికకి ఇద్దరికి కూడా న్యాయం జరగాలని కోరుకుందాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.